హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కంప్లీట్ ఫుల్ డే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ ఈరోజు పిల్లలిద్దరు కొంచెం లేట్గా లేచారు. సో అందుకని చెప్పేసి డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు లేచే లోపల నేను మిగిలిన పనులన్నీ చేసుకుందాం అనుకున్నాను. సో నాకు యాక్చువల్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఆల్మోస్ట్ నాకు 10 years నుంచి థైరాయిడ్ ఉంది. అంటే నా ఇంటర్మీడియట్ నుంచి నాకు థైరాయిడ్ ఉందన్నమాట. సో నేనైతే మార్నింగ్ లేవగానే ఎవ్రీడే ట్యాబ్లెట్ అనేది వేసుకుంటాను. అండ్ మీలో ఎంతమందికి థైరాయిడ్ ఉంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు అనేది కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. అండ్ ఈరోజు అయితే కంప్లీట్ వ్లాగ్లో వియాన్కి నేను ఎటువంటి యాక్టివిటీస్ అనేది అసైన్ చేశాను అనేవి కూడా చూపిస్తాను. అండ్ మార్నింగ్ లేవగానే అయితే మా పిల్లలు ముగ్గురు ఇలాగా హ్యాపీగా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట. వియాన్ మాత్రం ఇంకా నిద్రమత్తుందని చెప్పేసి సోఫా మీద పడి దొర్లుతూ ఉన్నాడు. అండ్ ఆ రోజు అయితే మేము మార్నింగే టీ పెట్టేసుకున్నాము. సో నాకైతే ఖచ్చితంగా టీ మ్యాండేట్ అనమాట. సో ఎక్కువ సార్లు ఏం తాగాను, కానీ మార్నింగ్ మాత్రం కంపల్సరీ తాగుతాను లేవగానే. సో అది కూడా అల్లం టీ అయితే చాలా బాగుంటుంది కదా. అండ్ నాకైతే మా అత్తమ్మ పెట్టిన టీ నచ్చుతుంది, అందుకని పెడితే నేను తాగుతాను అనమాట. అండ్ పిల్లలు ఎప్పుడు ఇలాగే ఉంటారు అనుకుంటా, లాస్ట్ మినిట్ దాకా కూడా వర్క్ అనేది పెండింగ్ పెట్టుకొని ఉంటారు. సో దాన్ని ముందు రోజు నైట్ హోంవర్క్ అంతా పెండింగ్ పెట్టుకొని ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా బయలుదేరే ముందు హడావిడి పడిపోతూ ఉంటుంది. సో ఇది ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో మొత్తం కలరింగ్ వేసిన తర్వాత కూడా నేను వీడియో తీశాను. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఒక బర్డ్ లాగా ఉందన్నమాట. ఇది కొంచెం ప్యారెట్ లాగా ఉంది కదా. సో కలర్స్ అన్నీ వాళ్ళు భలే అసైన్ చేశారనమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల పిల్లలు కూడా చాలా ఎంగేజ్డ్గా ఉంటారనమాట. సో దానికి అయితే ఈ కలరింగ్ చెప్దాన్వి ఇది ఓషన్ క్లిక్ చేయి ఓషన్ మీద. నెక్స్ట్ సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద గివెన్ పిక్చర్. ఏంటవి? క్రేయాన్స్. నెక్స్ట్ సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద గివెన్ పిక్చర్. రింగ్స్. నెక్స్ట్ సో ఇంకా చూసారు కదా, నేను యాక్చువల్గా మొత్తం ఇంకా తన్వితోనే ఎంగేజ్ అయిపోయాను అనమాట ఆ రోజు. సో ఇంకా అత్తమ్మే ఇల్లు క్లీన్ చేసుకొని తుడుచుకున్నారు. సో నాకు ఇంకా వాళ్ళ హోంవర్క్స్ చేసి డైరీ సైన్స్ అని వాటర్ బాటిల్ ఫిల్లింగ్స్ ఇవన్నీతో సరిపోయిందనమాట. సో మార్నింగ్ అయితే ఈరోజు మేము పూరీ చేసామన్నమాట వాళ్ళకి. సో మోస్ట్లీ దోశ ప్రిఫర్ చేస్తారు, బట్ అకేషనల్గా పూరీ కూడా ఇష్టపడతారనమాట. సో పూరీ ఇంకా తినేసిన తర్వాత సో యాజ్ యూజువల్ స్కూల్కి వెళ్ళిపోతారనమాట. స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఫ్రీ టైం అనేది దొరుకుతుంది అనమాట. సో ఆ రోజు నేనేం చేశానంటే, ఆల్రెడీ అత్తమ్మ అంతా చేశారు కాబట్టి నేను ఇలా ఇల్లు తుడచడానికి ట్రై చేద్దాం అనుకున్నాను. నేను తుడిచే లోపల ఇంకా లేదు మేము పూరి తినలేము, నువ్వే నోట్లో పెట్టు అన్నారనమాట. సో ఇంక నేను పక్కన పెట్టేసి మాబ్ వాళ్ళిద్దరికి పూరి పెడుతూ ఉన్నాను అనమాట. సో పూరి తినిన తర్వాత ఇంక ఈ లోపల ఎందుకు టైం వేస్ట్ చేసేయాలి అని మా అత్తమ్మ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నారు ఆ రోజు. సో వదిలిపెట్టి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నా పని అంతా స్టార్ట్ అయిపోయిందనమాట. సో ట్యూస్డే అనమాట, ఇది ట్యూస్డే రోజు వ్లాగ్. సో నేను ఆ రోజు వేసుకున్న కుర్తీ వచ్చేసి డబ్ల్యూది అనమాట. సో ఎందుకో నాకు డబ్ల్యూ బ్రాండ్ కుర్తీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నెక్ దగ్గర మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి బెల్ స్లీవ్స్ అనమాట. హెడ్ బాత్ చేశాను నేను మంగళవారం అనేసి. సో నేను యాక్చువల్గా ఈ కుర్తీ మీదకి ఎప్పుడు సేమ్ కలర్ కాంబినేషన్ లెగ్గిన్ వేసుకునేదాన్ని. సో ఆ రోజు ఎందుకో అత్తమ్మ చాలాసార్లు చెప్పారు కాంట్రాస్ట్ వేసుకో అని. అండ్ కాంట్రాస్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో ఎవరన్నా చూసుంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు నాకు ఎందుకో అన్నం తినాలనిపించలేదు. సో ఈవెన్ దో ఇన్ని ఐటమ్స్ ఉన్నా కానీ ఎందుకో ఏదన్నా స్పెషల్గా తినాలనిపించింది. సో స్పెషల్గా తినాలనిపించేసరికి ఇంట్లో చూసుకుంటే ఓన్లీ పన్నీర్ ఉన్నిందనమాట. సో ఇంకా నేను పన్నీర్తో ఏదన్నా సింపుల్గా
నేను వర్క్ చేసుకుంటూ ఎంజాయ్ చేయగలిగే రెసిపీ ఏదన్నా ఉంది అంటే నాకు ఇది ఫ్రైడ్ పన్నీర్ చేసుకుందాము అని అనిపించింది అనమాట. సో దానికోసం నేను ఒక చిన్న బౌల్కి పన్నీర్ని ఇలా కట్ చేసేసుకొని ఒక క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను. సో సింపుల్ అనమాట, వెరీ సింపుల్ రెసిపీ అండ్ ఈజీగా 5-10 మినిట్స్లో మనం బిజీగా ఉన్నప్పుడు ఈ రెసిపీని రెడీ చేసుకొని ఫిల్ చేసేసుకోవచ్చు అనమాట మన టమ్మీని. అండ్ నేనైతే ఇక్కడ ఏం చేశానంటే సాల్ట్, కారం, చాట్ మసాలా అలాగే గరం మసాలా యూజ్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను మ్యాగీ మసాలా యూజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు టైంకి దొరకలేదు. సో ఇవన్నీ వేసేసి నేను జస్ట్ మ్యారినేట్ చేసుకున్నాను అనమాట పన్నీర్ని. ఒక 5 మినిట్స్ అంతే అండి, 5 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. సో యాక్చువల్గా ఆయిల్ యూజ్ చేయడం ఎందుకు అనేసి నేను బటర్ యూజ్ చేసుకున్నాను అనమాట. సో నేను చిన్న చిన్న బటర్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అనమాట. సో బటర్ యూస్ చేసేసుకొని సో ఈ మ్యారినేట్ చేసిన పన్నీర్ని బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఒక 5-10 మినిట్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసేసుకున్నాను. సో మీకు కంప్లీట్ వీడియోలో కూడా కనపడుతుంది నేను ఎంత ఫ్రై చేసుకున్నాను అనేది. యాక్చువల్గా మనకి నోట్లో పెట్టుకుంటే క్రిస్పీగా తగిలేంత ఫ్రై చేసుకున్నాను. ఎందుకు నాకు అలా క్రిస్పీగా తింటే చాలా బాగుంటుంది అనిపించింది. సో పన్నీర్ని ఫ్రై చేసుకున్నాక నేను ఇంకో సపరేట్ బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకొని సో సేమ్ మళ్ళీ బటర్ ఏం యాడ్ చేసుకోలేదండి. సో ఇదే కడాయిలో క్యాప్సికము, ఆనియన్ వేసేసుకొని అవి కూడా కుక్ చేసేసుకున్నాను అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను, వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయని చెప్పేసి. సో క్యాప్సికమ్కి, ఆనియన్కి కూడా లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఎందుకంటే వెజిటేబుల్స్కి కూడా సాల్ట్ అనేది పట్టించాలి కాబట్టి. సో మీకు వీడియోలో కనపడుతుంది కదా, సో ఇలాగా బాగా నాకు గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేదాకా అయితే నేను పన్నీర్ని ఫ్రై చేసుకున్నాను. సో ఇక్కడైతే ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పన్నీర్ని పక్కన పెట్టుకున్న వాటిని కూడా దానిలో యాడ్ చేసుకున్నాను. సో మళ్ళీ ఇంకొంచెం స్టిర్ ఫ్రై చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లెమన్ యాడ్ చేయడం వల్ల, అందుకని 1/2 టేబుల్ స్పూన్ లెమన్ అయితే యాడ్ చేసుకొని ఫైనల్గా అయితే నేను కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకున్నాను. సో నాకైతే రెసిపీ అనేది చాలా బాగా నచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అని కూడా అనిపించింది అనమాట. సో మీరు ఎలాంటి పన్నీర్ రెసిపీస్ అనేది ఇంట్లో ట్రై చేస్తారు అనేది నాతో కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాగే ఎలాంటి ఈజీ పన్నీర్ రెసిపీస్ ఉంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఇంకా వెరైటీ పన్నీర్ రెసిపీస్ అనేవి ట్రై చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను అనమాట. అండ్ సో పన్నీర్ రెడీ అయిన తర్వాత అయితే నేను హ్యాపీగా బౌల్లో వేసుకొని వర్క్ చేసుకుంటూ తినేసాను అనమాట ఆ రోజు. సో ఎందుకంటే నేను మధ్య మధ్యలో కిందకు వచ్చి పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు కొంచెం వర్క్ అనేది డిలే అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఈజీ రెసిపీస్ అన్నీ కూడా నాకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఆ రోజు మయోనీస్ ఉన్నింది ఇంట్లో, సో మయోనీస్ వేసుకొని తినేసాను అనమాట. సో ఇలా కప్లో వేసేసుకొని తెచ్చుకొని ల్యాప్టాప్ ముందు కూర్చొని పని చేస్తూ తిన్నాను అనమాట. ఒక 10-15 మినిట్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటూ తినేసాను అనమాట. సో ఆ తర్వాత అయితే వియాన్ని తీసుకొని వచ్చి సో మన డే 2 యాక్టివిటీ వచ్చేసి కార్డ్స్ అనమాట. కార్డ్స్ని తీసుకొని వచ్చి ఇవన్నీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మిక్స్డ్ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్పాను. సో ఫస్ట్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఏ తర్వాత బి తర్వాత సి అని ఒక్కొక్కటి ఎంగేజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. బట్ నిదానంగా నేను చెప్పాను అనమాట. సో నీకు ఏ ఆల్ఫాబెట్ దొరికితే ఆల్ఫాబెట్ని ప్లేస్ చేసుకొని తర్వాత నెమ్మదిగా మూవ్ చేసుకుంటూ ఫిక్స్ చేసుకో అని చెప్పాను. అది తనకి చాలా యూస్ఫుల్ అయింది. ఈజీగా తనకి ఏ లెటర్స్తో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఉన్నాయో అదంతా కూడా అక్కడ ప్లేస్ చేసుకున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఇంత ఈజీగా అనిపిస్తుంది, బట్ నో, చెప్పాలంటే ఇట్స్ బీన్ 3 months నేను వియాన్కి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసి 3 months అయింది తనకి ప్యాచ్ అనేది స్టార్ట్ చేసి. ఇది తన 4th month అనమాట. సో ఫస్ట్లో అయితే అస్సలు ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. కార్డ్స్ అన్నీ పిచ్చిగా పడేసేవాడు, ప్యాచ్ తీసేసేయమనేవాడు.
అంటే కొంచెం కంజెస్టెడ్గా ఫీల్ అయ్యేవాడు అనమాట ప్యాచ్ పెట్టినప్పుడు, చూడ్డానికి ఇష్టపడేవాడు కాదు. అండ్ ఇనీషియల్ డేస్లో అయితే కళ్ళల్లో నుంచి నీళ్ళు కూడా వచ్చేసేవన్నమాట తనకి. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం చాలా భయం వేసేదనమాట, ఎందుకు ఈ కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అనేసి. ఆ తర్వాత నాకు అర్థమైంది. నాకు ఏం అర్థమైంది అంటే, తనకి యాక్చువల్గా ఇప్పటిదాకా ఆ కన్ను అనేది యూస్ చేయలేదు. సో యూస్ చేయకపోవడం వల్ల, సో ఇప్పుడు స్పెషల్గా బాగున్న కన్ను మనం క్లోజ్ చేయడం వల్ల, సో ఈ కన్ను మీద కంప్లీట్ ప్రెషర్ అనేది పెట్టి చూడ్డానికి ట్రై చేస్తున్నాడు. సో అలాగా మీరు ఎప్పుడైనా గమనించుంటే, మనము కన్నుని తీక్షణంగా ఒకే వస్తువు కానీ ఏదన్నా గోడకి కానీ అలాగే చూస్తున్నప్పుడు మన కంట్లో నుంచి కూడా ఆటోమేటిక్గా కన్నీరు అనేది కారుతుంది. అలాగా వియాన్ కూడా ఫోకస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి తను స్ట్రెయిన్ అనేది తీసుకుంటున్నాడు అనమాట. సో తీసుకోవడం వల్ల తను కంట్లో నుంచి నీరు కారుతుంది. సో ఇట్స్ గుడ్ సైన్ అనేసి నాకు అర్థమైంది అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా లిటరల్గా తనే వచ్చి అడుగుతాడు, ఇంకేమన్నా కొత్త యాక్టివిటీస్ చేద్దామా మనము, ఇవి కాకుండా ఏమన్నా యాక్టివిటీస్ ఉన్నాయా, కొత్తగా యాడ్ చేస్తాను అని తనే అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్లో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. సో నా దగ్గర యాక్చువల్గా కలర్ కార్డ్స్ ఉన్నాయి, ఇంకా వైల్డ్ యానిమల్ కార్డ్స్ ఉన్నాయి, న్యూమరికల్ కార్డ్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ కార్డ్స్ అనేవి తెచ్చిపెట్టుకున్నాను అనమాట నేను. సో ఆ రోజు అయితే ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని వచ్చి ఆడిచ్చాను. సో నీకు వీడియో ఎండ్ దాకా చూడండి, తను ఎలా అరేంజ్ చేశాడు, ఏ నుంచి జెడ్ దాకా అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెతుక్కొని అన్ని ఆర్డర్లో ప్లేస్ చేస్తాడనమాట. సో సితో వచ్చేవన్నీ ఒక దగ్గర, డీతో వచ్చేవన్నీ ఒక దగ్గర అలా ప్లేస్ చేశాడనమాట. సో అలా చేయడం వల్ల తన కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ టీవీ చూడకుండా ఇలాగ మనం తనకి ఒక ప్రొడక్టివ్ టైం అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇలాగ డైలీ అయితే ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ D1లో చెప్పినట్టు ఈ యాక్టివిటీస్తో పాటు తను హోంవర్క్ అయితే అలాగే ప్యాచ్ పెట్టి రాయించడానికి ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే అప్పుడు తనకి తెలుస్తుంది. సో చిన్నపిల్లలకి మీకు ఐడియా ఉంటుంది, బ్రాడ్ రూల్, డబల్ రూల్ ఈ నోట్స్లు వాడతారు కదా. సో ఆ డబల్ రూల్లో ఎలా రాయాలి, సింగిల్ రూల్లో ఎలా రాయాలి, 4 రూల్లో ఎలా రాయాలి అనేది పిల్లలకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను వాటన్నిటిలో రాయిపించేటప్పుడు కూడా ఈ ప్యాచ్ అలాగే పెట్టి ఉంచి రాయిపిస్తాను అనమాట. సో ఏదన్నా ఒక రోజు బాగా అల్లరి చేసిన రోజు మాత్రం 8 అవర్స్ ప్యాచ్ అనేది ఉంచకుండా 6 అవర్స్ మాత్రమే ఉంచుతాను. తను ఈరోజు ఇన్కన్వీనియంట్గా ఉన్నాడు, సో నాట్ సపోర్టివ్గా లేడు మనకి అన్నప్పుడు మాత్రం ప్యాచ్ అనేది తీస్తాను. సో చూసారా, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్ఫాబెట్స్తో తను అలాగా ఫామ్ చేసుకున్నాడు అనమాట. సో వాటి తర్వాత తను ఏం చేశాడంటే, రాసుకుంటాను మమ్మీ నేను అన్నాడు. సో తనకేం నచ్చితే ఆ యాక్టివిటీ వదిలేస్తాను అనమాట. సో నా ఫీలింగ్లో ఏంటి అంటే, టీవీ అవన్నీ చూసేదానికంటే కూడా ఇలా తను ఏదన్నా రాసుకుంటే తనకి యూజ్ అవుతుంది, ఫోకస్ చేస్తాడు కదా అని నా ఫీలింగ్. అండ్ దయచేసి ఎవరన్నా వీడియోని చూస్తుంటే, సో మీ పిల్లలు ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే సైట్ కానీ మీరు ఎలా వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు అనేది నాకు కింద కామెంట్స్లో షేర్ చేయండి. బికాస్ అది నాకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. చెప్పు, ఈరోజు నువ్వేం యాక్టివిటీస్ చేసావు? హోంవర్క్ కంప్లీట్ చేసా. కార్డ్స్ని ఆల్ఫాబెట్ ఆర్డర్లో పెట్టాను, వెజిటేబుల్స్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో పెట్టాను. కార్డ్స్ అన్ని వెజిటేబుల్సే కదా, వెజిటేబుల్స్ కలర్స్ కదా, కలర్స్ అన్ని ఒక లైన్లో పెట్టాను. అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసావు. ఇంకా ఏం చేసావు ఈరోజు? A to Z వరకు వర్డ్స్ రాసాను. విత్ ప్యాచింగ్ చేసావా? ప్యాచ్ చేసుకొని అవన్నీ రాసావా? ఎస్. గుడ్ బాయ్ చెప్పు. గుడ్ బాయ్. నేను గుడ్ బాయ్. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.
అండ్ అలాగే ఎవరన్నా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసేసి కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో అందరితో ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.